ఈరోజు మన వీడియోలో సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024-25 ఎస్పెషల్లీ ఓపెన్ టు యంగ్ ఉమెన్. ఎలిజిబిలిటీ వచ్చేసరికి 12th పాస్. అమౌంట్ వచ్చేసరికి పర్ యానం సెలెక్ట్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఎస్పెషల్లీ ఉమెన్స్ ఆడవాళ్ళ కోసం ఉద్దేశించినటువంటి స్కాలర్షిప్ ఇది. 24,000 రూపాయల స్కాలర్షిప్ అమౌంట్కి ఇవ్వడం జరుగుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి సెప్టెంబర్ 23. ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియా అవన్నీ కూడా మనం ఒకసారి చూద్దాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఒకసారి చూస్తే ఓపెన్ టు యంగ్ ఉమెన్ ఫర్ అండర్ ప్రివిలేజ్డ్ బ్యాక్గ్రౌండ్స్ రిసైడింగ్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళలు ఉద్దేశించి ఇంట్రడ్యూస్ చేసినటువంటి స్కాలర్షిప్ ఇది. అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ ఈ దిగువ తెలిపినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఫస్ట్ వన్, పాస్డ్ క్లాస్ 10th ఫ్రమ్ ఏ లోకల్ గవర్నమెంట్ స్కూల్. స్థానికంగా ఉన్నటువంటి ఏదైనా గవర్నమెంట్ స్కూల్ 10th క్లాస్ కంప్లీట్ చేసి ఉండాలి, అంటే 10th పాస్ అయి ఉండాలి. నెక్స్ట్ 23-24 విద్యా సంవత్సరంలో గవర్నమెంట్ స్కూల్ అంటే +2 ఉన్నటువంటి స్కూల్స్ కావచ్చు, లేదా గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఈ 2024-25 అంటే ప్రెజెంట్ కరెంట్ అకాడమిక్ ఇయర్లో గ్రాడ్యుయేట్ అంటే డిగ్రీ కోర్స్కి ఎన్రోల్ చేసుకొని ఉండాలన్నమాట. ఎన్రోల్ చేసుకోవడం అంటే అప్లికేషన్ తీసుకుని జాయిన్ అయ్యి ఉండాలన్నమాట. నెక్స్ట్ అట్లాగే ఇప్పుడు ఇచ్చేటటువంటి స్కాలర్షిప్ అమౌంట్ ఏదైతే ఉందో అది 3 సంవత్సరాలకి ప్రతి ఇయర్కి విడివిడిగా ఇవ్వడం జరుగుతుంది. ప్రయారిటీ బ్యాక్వర్డ్ ఈ రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెనకబడినటువంటి జిల్లాలు అందుట్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి కేటాయించడం జరుగుతుంది. బెనిఫిట్స్ ఈ యొక్క సంతూర్ స్కాలర్షిప్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారంటే ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రయాణం సంవత్సరానికి వచ్చేసరికి 24,000 రూపాయలు స్కాలర్షిప్ అమౌంట్గా ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి కావాల్సినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఈ స్కాలర్షిప్కి ఆ కన్సర్న్ స్టూడెంట్ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఒకటి, వాళ్ళు జాయిన్ అయినటువంటి కన్సర్న్ కాలేజీకి సంబంధించినటువంటి ఐడి కార్డు ఒకటి, నెక్స్ట్ అట్లాగే 10th క్లాస్ ఇంటర్మీడియట్కి సంబంధించి మార్క్ షీట్స్, 10th మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి మార్క్ లిస్టు, నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ ఆధార్ కార్డు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, ఏదైనా సరే ఐడి ప్రూఫ్ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఐడి ప్రూఫ్, నెక్స్ట్ అట్లాగే ఫోటోస్టాట్ కాపీ ఆఫ్ అప్లికెంట్స్ పాస్బుక్ విద్యార్థి పేరుతో ఉన్నటువంటి పాస్బుక్, బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ జిరాక్స్ కాపీ, ఇవన్నీ కూడా ఈ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఇక్కడ ఉన్నటువంటి అప్లై నవ్ అనే ఆప్షన్ దాని మీద ప్రెస్ చేయగానే డైరెక్ట్గా మీ స్క్రీన్లోకి తీసుకెళ్తుంది. దీని యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీని మీద క్లిక్ చేసి డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ కన్సర్న్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ గర్ల్స్ 10th ఇంటర్ కంప్లీట్ అయ్యి ఈ 2024-25 విద్యా సంవత్సరంలో డిగ్రీ జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవడానికి అర్హులు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అట్లాగే మంచి మార్క్స్ గెయిన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ చక్కని సదావకాశాన్ని వినియోగించుకుంటారని కోరుకుంటూ, అప్లై చేయడానికి లాస్ట్ డేటు సెప్టెంబర్ 23 కాబట్టి తొందరగా అప్లై చేసుకోగలరు.